అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 129. పెళ్లి కొడుకు ఇంట్లో వాళ్ళతో కూడా అన్ని తతంగాలు చేయిస్తూ ఉంటారు. ఇక పెళ్లి టైం దగ్గర పడుతుంటే అప్పుడే పెళ్లి కొడుకుని సగౌరవంగా తీసుకెళ్లడానికి ఇంటి ఆడపిల్ల శ్వేత, సుష్మా వాళ్ళ ఊరి పెద్ద మనుషులు కొందరు హర్షను తీసుకెళ్లడానికి వస్తారు. వాళ్ళని మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకొని అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేసి పెళ్లి బట్టలు చేతిలో పెడతారు. పెళ్లి కొడుకును పెళ్లి కూతురు తరపున వాళ్ళు అతడిని కూర్చోబెట్టి నుదుటిన తిలకం దిద్ది బాసింగం కట్టి పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి గౌరవంగా బ్యాండ్ మేళాలతో పెళ్లి కొడుకుని శ్రీనివాసపురంకి తీసుకొని బయలుదేరుతారు. ఈ తతంగాలు చూస్తున్న హర్షకి వింతగా అనిపిస్తుంటే ఎక్స్పీరియన్స్ కొత్తగా బాగా అనిపిస్తుంది. ఇక ఇక్కడ కిరణ్ నిత్య వాళ్ళతో చేయించాల్సిన తతంగాలు అన్నీ పూర్తి చేసి ఇక వీళ్ళను కూడా శ్రీనివాసపురంకి తీసుకొని బయలుదేరుతారు. ఆఫ్టర్ 2 అవర్స్కి శ్రీనివాసపురం దరిదాపుల్లోకి వస్తుంది పెళ్లి కొడుకు కూర్చున్న కార్. 2 కిలోమీటర్ల నుంచి అందరి కళ్ళు చెదిరిపోయేలా లైటింగ్స్ ఫ్లవర్స్తో డెకరేట్ చేయిస్తారు. 2 కిలోమీటర్ల దూరం నుండే ఊరి జనం అటూ ఇటూ నిలబడి ఉన్న కార్ని గ్రాండ్గా వెల్కమ్ చెబుతూ అతడి కార్ మీద పూల వర్షం కురిపిస్తూ చూస్తున్న హర్ష కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతుంటే అంత గౌరవంగా మర్యాదగా అతడికి వెల్కమ్ చెబుతుంటే అతడి కళ్ళను అతడే నమ్మలేనట్లుగా అనిపిస్తుంది. అంత దూరం నుండే పెళ్లి మండపం వరకు అక్కడికి ఆహ్వానం పలుకుతూనే ఉంటారు. వాళ్ళ ఆహ్వానానికి ఆశ్చర్యం ఒక పక్కన, తన ప్రేయసిని ఎప్పుడు చూస్తానా అన్న ఆతృత ఇంకో పక్కన అతడిని కుదురుగా ఉండనివ్వట్లేదు. ఇక పెళ్లి కొడుకు కార్ ఊర్లోకి ఎంట్రీ అవ్వగానే కార్ని మండపంకి కొంచెం దూరంలో అతడి కోసం స్పెషల్గా డెకరేట్ చేసిన టెంపుల్ దగ్గర ఆపుతారు. టెంపుల్ని పూలతో ఇంచు గ్యాప్ లేకుండా అలంకరిస్తారు. ఉన్న వాళ్ళ కళ్ళు ఇది గుడినా పూల తోటనా అన్నట్లు అనిపిస్తుంది. ఇక పెళ్లి కొడుకుని అతడి కోసం సపరేట్గా అరేంజ్ చేసిన టెంపుల్లో ఉన్న రూమ్కి తీసుకెళ్తారు. తెలంగాణలో పెళ్లి కొడుకుని గుడి దగ్గర నుండి అతడిని సగౌరవంగా ఆహ్వానిస్తూ పెళ్లి మండపానికి తీసుకెళ్తారు. అంతలో కిరణ్ కూడా అక్కడికి రావడంతో ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెడతారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో జమీందార్ గారి భార్య, ఆ ఊరి పెద్ద మనుషులు పెళ్లి కొడుకుని మండపానికి ఎదుర్కోవడానికి పెళ్లి కొడుకు ఉన్న గుడికి వస్తారు. వాళ్ళు రాగానే పంతులు గారు పూజ చేయడంతో ఇక పెళ్లి కొడుకుని అతడికి స్వీట్ తినిపించి దిష్టి తీసి పెళ్లి కొడుకు బామ్మర్ది కాళ్ళు కింద పెట్టకుండా ఎత్తుకొని పెళ్లి మండపానికి తీసుకెళ్తారు. సో ఇక్కడ ఆనంద్ చిన్నోడు కాబట్టి అతడిని ఒక్కడు ఎత్తలేడు కాబట్టి రాజు కూడా హర్షకి బామ్మర్ది కాబట్టి అతడే పెళ్లి కొడుకుని ఎత్తుకొని అతని కాళ్ళు కింద పెట్టకుండా పెళ్లి మండపానికి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ కిరణ్కి కూడా హర్ష బామ్మర్ది కాబట్టి ఎత్తుకోవాలి. బట్ హర్ష పెళ్లి కొడుకు స్థానంలో ఉన్నాడు. కిరణ్కి వరసయ్యే వాళ్ళని పిలిచి అతనికి కూడా సగౌరవంగా కాళ్ళు కింద పెట్టకుండా పెళ్లి మండపానికి ఎత్తుకొని తీసుకొస్తారు. ఇక మండపం రావడంతో హర్షని మండపం ఎంట్రన్స్లో కాళ్ళు కింద పెట్టకుండా అక్కడ కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెడతారు హర్షని. అతడి పాదాలను తాంబాలంలో పెట్టి మొదటగా బామ్మర్ది అయిన ఆనంద్, రాజు కాళ్ళు కడుగుతారు. కూడా అలాగే కడిగి ఆ నీళ్ళని నెత్తిలో చల్లుకొని హర్ష కాళ్లకు నమస్కరించి పెళ్లి కొడుకులు ఇద్దరిని మండపం పెళ్లి పందిట్లోకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడతారు. ఇద్దరికి సపరేట్గా స్టేజ్ వేస్తారు. ఆల్రెడీ హర్ష జమీందార్కి కాల్ చేసి చెబుతాడు తన చెల్లి పెళ్లి కూడా ఒకే రోజు అని. చెప్పడంతో వీళ్ళందరికీ కిరణ్ నిత్య పెళ్లి అని తెలుసు, ఒక అంజలికి తప్ప. ఎందుకంటే బాబు పాపతో మాట్లాడట్లేదు కాబట్టి ఆమెకు తెలియదన్నమాట. సర్ప్రైజ్ కూడా ఇద్దామన్న ఉద్దేశంతో చెప్పలేదు. ఇక పందిట్లో కుర్చీలో కూర్చోబెడతారు. ఒక మండపంలో కిరణ్ని, ఇంకొక మండపంలో హర్షని. వాళ్ళతో చేసే తంతు చేయించి పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మని చెప్పగానే పాప కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాడు బాబు. ఇక్కడ పాప కూడా అదే సిచ్యువేషన్లో ఉంటుంది. పంతులు పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మని చెప్పడంతో అటు నిత్యకి సపరేట్ రూమ్ ఇస్తారు. ఇటు అంజలిని శ్వేత వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి పెళ్లి కూతుర్ని తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ నిత్య దగ్గరికి వెళ్తుంది సుష్మా నిత్య ఫ్రెండ్స్ నిత్యని మండపంలోకి తీసుకొస్తూ ఉంటారు. రూమ్ నుండి బయటకు తీసుకొచ్చిన అంజలి కళ్ళు షాక్తో పెద్దవవుతాయి. ఎదురుగా పెళ్లి కూతురు గెటప్లో ఉన్న నిత్యని చూసి, ఏంటి శ్వేత, నిత్య పెళ్లి కూతురేంటి? అవునక్క, కిరణ్ అన్నయ్య, నిత్య వదిన వాళ్ళ పెళ్లి కూడా మీతో పాటే జరిపిస్తున్నారు బావగారు. చెప్పొద్దని చెప్పారు, సర్ప్రైజ్ అవుతావని అనగానే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంది అంజలి. తల తిప్పి అంజలిని చూస్తుంది నిత్య. హాయ్ వదిన అంటూ చెయ్యి ఊపుతుంది.
నిత్య ఎగ్జైటింగ్గా ఏంటి ఇదంతా అంటూ వేళ్లతో సైగ చేస్తుంది. ఏమో వదిన, నాకు తెలీదు, అంతా మా అన్నయ్య గారి దయ అంటూ సైగ చేయగానే పంతులు గారు మళ్ళీ పెళ్లి కూతుళ్ళని తీసుకురండి అమ్మ అని చెప్పడంతో ఇక లేట్ చేయకుండా పందిట్లోకి తీసుకువస్తారు. బాబు కనిపించకుండా మధ్యలో పరదా ఉంటుంది. అతడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు ఉవ్విళ్ళూరుతుంటే వీళ్ళు మధ్యలో పరదా కట్టి అతడి పేషెంట్స్ని పరీక్ష పెడుతున్నారు. కానీ అందరి సంతోషాన్ని కాదనడం ఇష్టం లేక వాళ్ళ ఆచారాలని కాదనడం పద్ధతి కాదు అని వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగాలని అనుకొని ఆమెను చూడాలన్న ఆశని అదిమి పెట్టుకుంటున్నాడు హర్ష. ఆ ఊరి వాళ్ళు హర్షకి ఇస్తున్న గౌరవానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. బాబు లోపల చాలా హ్యాపీగా ఉంటుంది అతడికి. ఎందుకంటే అంత ప్రేమగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళంతా. అంజలి పందిట్లోకి వచ్చి ఆమె చేతిలో ఉన్న కొబ్బరి బోండంని పంతులు చేతిలో పెడుతుంది. మధ్యలో పరదా ఉండడంతో అటువైపు పెళ్లి కొడుకు ఇటువైపు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి గణపతి పూజ చేయిస్తున్నారు పంతులు గారు. పూజ చేస్తుండగా అతడి కళ్ళు ఆమె చేతిపై పడగానే తెల్లని చేతులకి ఎర్రటి మెహందీ చూసిన అతడి కళ్ళు సంతోషంతో మెరిసిపోతే ఆమె చేతిలో అతడి పేరుని చూసి సర్ప్రైజ్గా అనిపిస్తుంటే ఆమెను చూడాలన్న కోరిక రెట్టింపవుతుంది అతడికి. ఇక్కడ అంజలి సిచ్యువేషన్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. అతడి చేతులు చూడక ఎన్ని రోజులు అవుతుంది అని కుంకుమ పసుపు వేస్తున్న అతని చేతులను చూడగానే ఎంత బాగున్నాయి, సో క్యూట్, వేళ్ళు తెల్లగా అని అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరితో గణపతి పూజ చేయించి బాబు అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి, తమలపాకులో ఉన్న జీలకర్ర బెల్లం తీసి హర్ష చేతిలో పెడతాడు. ఇంకోటి తీసి పెళ్లి కూతురు చేతిలో పెడతాడు ఇంకో పంతులు. వాళ్ళ పెళ్లిని 10 మంది పెద్ద పండితులను తీసుకొచ్చి జరిపిస్తాడు హర్ష. ప్రతి కార్యక్రమంలో శ్రద్ధగా మనసు పెట్టి చేస్తున్నాడు. అసలు పెళ్ళి వద్దన్నాడు. ఇలా ఎందుకు అంటే అంజలి కోసం. అంజలి ఆచారాలని ఎక్కువగా నమ్ముతుంది కాబట్టి ఆమె కోసం ఇవన్నీ చేయిస్తున్నాడు బాబు. ఇలాంటివంటే పెద్దగా నమ్మకం ఉండదు. ఆమె నమ్మకాన్ని నమ్ముతాడు. కావున ఇలా జరుగుతుంది వాళ్ళ వివాహం. ఇక గట్టి మేళం వాయించమని చెప్పగానే పెద్దగా సౌండ్ చేస్తూ మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఇద్దరు నిలబడి ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. బాబు పెళ్లి కూతురి పాదం తొక్కు అనగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కుడి పాదం చూడగానే అంజలి పారాణి పాదాల మీద చూపు నిలిచిపోతుంది హర్షకి. ఇక ఆమె పాదాన్ని ప్రేమగా అతడి పాదంతో తాకగానే చాలా రోజుల ఎడబాటుకి ఆమె స్పర్శ అతడికి, అతడి స్పర్శ ఆమెకు తగిలి ఒక్కసారి ఏదో మాయ జరిగినట్లు అనిపించి ఒళ్ళంతా పులకరిస్తుంది ఇద్దరికీ. ఇక ఒకరినొకరు పాదాలని తొక్కుకోగానే మధ్యలో ఉన్న పరదాని తీసేస్తారు. తీసిన వెంటనే బాబు పాప పాదాల మీద ఉన్న చూపుని పైకి తెస్తుంటే మెరూన్ గోల్డ్ కలర్లో బంగారు దారంతో నేసిన కాంజీవరం పట్టుచీర ఆమె మేనిఛాయకి అందాన్ని తెస్తుంటే చూపులని పైకి తెస్తూ నడుముకి బంగారు వడ్డానం, ఆమె పెట్టుకున్న వడ్డానం నడుమును దాచేస్తుంటే ఆమె పాలమీగడ లాంటి నడుము కనబడుతుందేమోనని చూపుని డీప్గా అక్కడ నిలుపుతుంటే తెల్లగా సన్నటి చంద్రవంకలా మెరుస్తున్న నడుము కనిపించగానే బాబు దిల్ ఖుషి అవ్వగానే ఇంకాస్త కళ్ళని పైకి తెస్తుంటే మెడలో 7 వారాల నగలతో పెద్ద పెద్ద హారాలతో ఆమె గుండెల మీద మెరుస్తున్న వాటిని చూస్తూ చీరతో కప్పిన ఆమె ఎదభాగం మీద కాసేపు చూపు నిలుపుతాడు. అతడి కళ్ళని కష్టంగా పైనికి తెస్తూ శంఖం లాంటి మెడ, దానికి అద్దిన నెక్లెస్, ఇక ఫేస్కి వస్తే మేనిఛాయ వర్ణంలో మెరిసిపోతూ కనిపిస్తున్న చబ్బీగా ఉన్న చుబుకం మీద ఉన్న ఎర్రటి దొండపండు లాంటి గులాబీ రేకులు ఊరిస్తుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ అతని చూపును ఇంకాస్త పైకి తెచ్చి కొటారు ముక్కుకు దగదగా మెరుస్తున్న ముక్కెర చూడగానే అతడి ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోతే నేనున్నానంటూ చూస్తున్న ఆమె నల్లటి కాటుక లాంటి కలువలు, వాటికి కాపలాగా ఉండే ఒత్తైన కనురెప్పలు, వలయంలో ఉన్న కనుబొమ్మల మధ్య ఎర్రటి తిలకం, పెళ్లి కూతురు పెళ్లి బొట్లు ఆమె మోముకి ఇంకా అందం తెస్తుంటే ఆమె బుగ్గ మీద ఉన్న దిష్టి చుక్క మీద చూపు నిలుపుతాడు. ఆ చుక్క ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంటే టోటల్గా ఆమె బాడీని స్కాన్ చేసిన బాబు గుండె కోటి వీణలు మ్రోగుతున్నట్లు అనిపిస్తుంటే బాబు ఇక కూర్చోండి అనగానే కూర్చుంటాడు హర్ష. బాబు మీద అలాగే చూపు నిలిపింది పాప. అమ్మ కూర్చోండి అని మళ్ళీ అంటాడు పంతులు గారు. బాబు మెరూన్ కలర్ షెర్వానీలో బంగారు వర్ణంలో మెరుస్తుంటే అతడి అందానికి ఆమె కళ్ళు బానిస అవుతుంటే అతడి చేప కళ్ళలోకి చూస్తూ
అంతులేని అతడి కళ్ళలోని భావనలు తెలుసుకోవడానికి కష్టపడుతుంటే చిన్నగా ఐవింగ్ చేస్తాడు. అతడు అలా కన్ను గీటగానే స్పృహలోకి వచ్చి అతడి ఫేస్ని చూస్తుంది. అంజలి లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్, కొటారు ముక్కు, ఒత్తుగా ఉన్న కనుబొమ్మల మధ్య పెళ్లి తిలకం, బుగ్గకు చుక్క చూడగానే అతడి మోము కొత్తగా ఇంకాస్త ఆకర్షణీయంగా కనబడుతుంటే ముక్కు షేడ్లో ఉన్న అతడి లిప్స్ పైన చూపు నిలిపి వాటిని అందుకోవాలని అనిపిస్తున్నా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ పంతులు గారు మరొకసారి ఆమెని కూర్చోమనడంతో అప్పుడు కూర్చుంటుంది అంజలి. ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటాడు హర్ష. ఇక కన్యాదానం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అతడి చేతిలో ఆమె చేతులు పెట్టి జమీందారు గారి భార్య దంపతులు ఇద్దరు కలిసి వరుడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నెత్తిలో చల్లుకొని కన్యాదాన కార్యక్రమంని స్టార్ట్ చేస్తారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ధర్మేత్వయ ఏష నాతి చరితవ్య అని కన్యాదాత వరునితో అంటాడు. నాతిచరామి అంటాడు వరుడు. అర్ధేత్వయ ఏష నాతి చరితవ్య అనగానే నాతిచరామి అంటాడు. కామేత్వయ ఏష నాతిచరితవ్య నాతిచరామి అనగానే పంతులు గారు వీటికి అర్థం చెబుతాడు. వరుడు వధువు చేతులను పట్టుకొని ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నీ విడిచిపోను ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను అనగానే ఆ ఒక్క మాటతో కొండంత ధైర్యం కళ్ళ నుండి ఉప్పొంగుకు వస్తుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ అతడిని ప్రేమగా చూస్తుంటుంది అంజలి. ఆమె కళ్ళల్లో ఉన్న భావాలు అర్థమైన హర్ష ఈ ప్రమాణాలు నిలబెట్టుకుంటాను అన్నట్లు కళ్ళు మూసి తెరుస్తాడు. దానికే చాలా సంబరపడిపోతుంది అంజలి. బాబు ఇక మంగళధారణ కానివ్వండి అంటూ అతడి చేతిలో మంగళసూత్రం పెట్టి అంజలికి మెడలో 3 ముళ్ళు వేయిస్తాడు పంతులు గారు. అంజలి మెల్లో 3 ముళ్ళు వేసి ఆమె చెవి దగ్గరికి వచ్చి ఐ లస్ట్ యూ అంటాడు. ఆ మాటకి షాకింగ్గా చూస్తుంది అంజలి. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా టే బద్నామి సుభగే త్వయం జీవ శరదం శదం. మంగళసూత్రం భార్యాభర్తల శాశ్వత బంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. పసుపు తాడికి బంగారు పసిడినగా తలుకులీనుతుంటే ఈ పవిత్ర బంధం ఇరువురుగా ఉన్న మీ ఇద్దరూ ఈ బంధంతో ఒక్కటవ్వాలి, కష్టసుఖాలలో పాలు పంచుకోవాలని సూచిస్తుంది. మంగళసూత్రాన్ని 2 చేతులతో తీసుకొని కళ్ళకు అద్దుకుంటుంది అంజలి. బాబు మంగళసూత్రంపై కుంకుమ వేయండి అనగానే సూత్రాలకి కుంకుమ అద్దుతాడు. అలాగే ఆమె నుదుటిన బొట్టు పెట్టండి అని కుంకుమ భరణి చేతిలో పెడతాడు. అంజలి నుదుటిన పాపిట్లో కుంకుమ పెట్టి మంత్రాల సాక్షిగా ముక్కోటి దేవతలు కొలువైన పెళ్లి పందిరి అతిథుల సాక్షిగా ప్రత్యక్ష దైవమైన అగ్నిదేవుడి సాక్షిగా 3 ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు హర్షవర్ధన్, అంజలి. ఇక్కడ కూర్చొని చూస్తున్న అతిథుల కళ్ళు పెద్దవయ్యి వాళ్ళ రూపాన్ని కళ్ళల్లో నింపుకొని మనస్ఫూర్తిగా అక్షింతల రూపంలో వానల వాళ్ళ మీద కురిపిస్తుంటే అక్కడున్న వాళ్ళందరి ఆశీర్వాదంతో చల్లగా నిండు నూరేళ్లు బ్రతకాలని ముక్కోటి దేవతల సాక్షిగా కోరుకుంటుంది అంజలి. హర్ష అంజలి మోముని చేతిలోకి తీసుకొని నుదిటిన ముద్దు పెడతాడు. అతడి అనంతమైన ప్రేమకి తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరి అతడి చేతులని తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది అంజలి. ఇక మంగళసూత్ర ధారణ అయిపోగానే తలంబ్రాల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఒకరికంటే ఒకరెక్కువ అని తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు. ఎలాగో బాబే గెలుస్తాడు కాబట్టి అక్కడున్న వాళ్ళంతా వీళ్ళని చూసి మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. బాబు ఈ మెట్టలని వధువుకి తొడగండి అనగానే ఆమె పారాణి రాసిన పాదాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకొని మెట్టెలు పెట్టి వాటిని ముద్దు పెట్టుకుంటాడు. అతడి అనంతమైన ప్రేమకి కళ్ళార్పకుండా చూస్తుంది అంజలి. అతడి పాదాలకి నమస్కారం చేయమని చెబుతాడు పంతులు గారు. అంజలి అతడి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అతడి పాదాలని మనస్ఫూర్తిగా స్పృశించి అతడి పాదాలకి ముద్దు పెడుతుంది. ఇక మెట్టల సవ్వడి పూర్తి కాగానే బ్రహ్మముడి వేస్తాడు.
పంతులు గారు వరుడు భుజం మీద ఉన్న కండువ వధువు కొంగుకు ముడివేసి ప్రత్యక్ష దైవమైనటువంటి అగ్నిదేవుడు చుట్టూ సప్తపది చేయమని చెబుతాడు. వరుడు ఎడమ చేతితో వధువు కుడి చేతి చిటికెన వేలుని పట్టుకొని 7 అడుగులు వేస్తాడు. ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం వివరిస్తాడు పంతులు గారు. మొదట అడుగుకి అన్నవృద్ధి, రెండవ అడుగుకి శక్తిని ప్రసాదించమని, మూడవ అడుగు బుద్ధిని, 4వ అడుగు సుఖాన్ని, 5వ అడుగు పశువృద్ధిని, 6వ అడుగు ఋతు సంపద, 7వ అడుగు గృహస్థ వృద్ధి ఋత్వ సంపదను కలిగించుగాక అని విష్ణుమూర్తిని వేడుకుంటున్నట్లు 7 అడుగులు వేస్తారు. అలా సప్తపది అయిపోతుంది. అరుంధతి దర్శనం చేయిస్తారు. హర్ష అంజలి చిటికెన వేలు పట్టుకొని అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. అతడి చేయి పట్టుకొని అరుంధతి నక్షత్రాన్ని చూస్తుంది అంజలి. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా, తాలి బొట్టు మెడన కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా, తాలి బొట్టు మెడన కట్టి బొట్టు పెట్టినా, సల్లి కళ్ళు తొక్కినా, సప్తపదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. గడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదొడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఆకారం దాల్చుకుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుకుంది కొత్త జీవితం. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.